సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ దొంగ చేతివాటం ప్రదర్శించాడు. న్యూ శ్రీనివాస ఐరన్ సిమెంట్ షాపులో రాత్రి ఓ దొంగ చేతివాటం ప్రదర్శించి షాప్ పైనున్నటువంటి రేకులను తాపీగా తొలగించి రేకుల గుండా కిందికి దిగి కౌంటర్లో ఉన్నటువంటి సుమారు 35,000 రూపాయలను దొంగిలించి పారిపోయాడు. ఉదయాన్నే షాప్ యజమాని షాప్ తెరిచి చూడగా రేకులు తొలగించి ఉండడంతో అనుమానం వచ్చి కౌంటర్లో ఉన్న నగదును చూసుకోగా దొంగతనానికి గురి అయిందని గ్రహించి సూర్యాపేట పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరు చేసిన దృశ్యాలన్నీ షాప్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ప్రశాంతంగా ర్యాక్ నుంచి దిగి క్యాష్ కౌంటర్లో తీసుకున్నాను. రాత్రి 7:30 షాప్ బంద్ చేసి వెళ్ళాను. ఉదయం 7:30కు షాపు ఓపెన్ చేసి చూడగా బీరువా పగలగొట్టి ఉన్నది, ప్లస్ పైనుంచి సీలింగ్ పడిపోయింది. ఏందని అబ్జర్వేషన్ చేస్తే దొంగలు పడినట్టుగా అర్థమైంది. మరి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చినాము. పైన రేకు ఓపెన్ చేసి రేకు నుంచి కిందికి దిగాడు. ఇది సీలింగ్ బాలగొట్టి లోపలికి దూకాడు. దాంతో వాళ్ళు లోపలికి వచ్చి మళ్ళీ యథావిధిగా అట్లనే వెళ్ళిపోయినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ని పోలీస్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అందాలుగా మనకు దాంట్లో క్యాష్ 30,000 ప్లస్గానే ఉంటాయి అన్నమాట. సో నేను హడావుడిగా వేరే పని నుండి వెళ్ళిపోవడం జరిగింది. లేకపోతే క్యాష్ ఇంటి దగ్గరనే పెడతాను. దానివల్ల నేను సండే కదా పొద్దున వచ్చి తీసుకుందామని అనుకున్నాను. రాత్రి ఈ విధంగా జరిగింది.